పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారసరావుపేట సమీపంలో ఉన్న ములుకలూరు దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇద్దరు మహిళలు స్కూటీపై ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎదురు నుంచి ఓ టిప్పర్ లారీ ఎదురుగా వచ్చింది. ఆ క్రమంలోనే ఆ టిప్పర్ లారీ ఆ స్కూటీని ఢీకొట్టడంతో స్పాట్లోనే ఆ స్కూటీ మీద వెళ్తున్న ఒక మహిళ మృతి చెందింది. ఆమె డాన్సర్ అంటూ కూడా చెప్తున్నారు. డాన్సర్ నిషా మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం ములుకలూరు దగ్గర జరిగింది. ఎదురుగా వచ్చి టిప్పర్ లారీ వేగంగా స్కూటీని ఢీకొట్టడంతో స్పాట్లోని డాన్సర్ నిషా మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలైనట్టు చెప్తున్నారు. అయితే మృతురాలు ఎవరైతే డాన్సర్ నిషా ఉన్నారో ఆమె ఒరిస్సాకు చెందినట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఒరిస్సాకు చెందిన డాన్సర్ గా గుర్తింపు చెందిన ఆమెగా చెప్తూ ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంతో ఒకసారిగా కూడా అక్కడ కొంచెం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి. ఈ ఘటన ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చోటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే బైక్ పై ఇద్దరు మహిళలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా ఓ టిప్పర్ లారీ వచ్చింది. అయితే అటుగా వెళ్తున్న మహిళలు చూసుకోలేదో లేకపోతే టిప్పర్ లారీ అతివేగంతో వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ టిప్పర్ లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒరిస్సాకు చెందిన డాన్సర్ నిషా మృతి చెందింది. అయితే మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలు కూడా ఆలయానికి వెళ్లి వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే డాన్సర్ నిషా మృతి చెందింది. అయితే డాన్సర్ నిషా ఒరిస్సాకు చెందిందిగా గుర్తించారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మహిళకు గాయాలయ్యాయో ఆమెను హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం తరలించిన పరిస్థితి. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శివని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, చెప్పండి. టిప్పర్ లారీ ఢీకొట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అందులో ఒక డాన్సర్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరో మహిళ ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శివ? చూసుకుంటే పల్నాడు జిల్లా మునక చెరువు ప్రమాదం జరిగింది. ముద్రాలు ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు. ఇద్దరు మహిళలు స్కూటీపై దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొన్నట్లు కూడా ఢీకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మహిళ వెంటనే అక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ నిషాగా గుర్తించారు. ఈమె పలు ప్రాంతాల్లో డాన్సర్ గా కూడా గుర్తింపు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఆమె స్పాట్ లో మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె స్థానిక సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే మహిళ మృతికి సంబంధించిన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒరిస్సాకు సంబంధించిన మహిళ కొన్ని రోజులుగా నరసరావుపేట ప్రాంతంలో ఉంటూ నరసరావుపేట ప్రాంతంలోనే పలు కార్యక్రమాలు ముఖ్యంగా డాన్సర్ గా విధులు కొనసాగిస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ కోణంలో స్థానికంగా వ్యక్తులు ఏమన్నా విభేదాలు ఉన్నాయా, లేదా ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు ఏమన్నా విభేదాలు ఉన్నాయా, దీంట్లో ప్రమాదానికి సంబంధించి నేచురల్ గా ప్రమాదం జరిగిందా, దీంట్లో కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా అనేక సందర్భాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. ప్రసన్న శివ, ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఆమె ఆరోగ్య కండిషన్ కి సంబంధించి? ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్న మహిళకి సంబంధించి కూడా ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒక మహిళ చనిపోయింది. మరొక మహిళ అయితే అంటే ప్రమాదం జరిగింది మాట వాస్తవమే కానీ భారీ స్థాయి నుంచి అది భారీ స్థాయిలో ప్రమాదం అయితే కానట్టు తెలుస్తా ఉంది. ఆమెకు సంబంధించి ఇబ్బంది లేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న, మరి నిషా అయితే మృతి చెందింది. నిషా కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఒరిస్సాకు చెందిందిగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆమె కుటుంబ సభ్యులు రావడం జరిగిందా? అసలు పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ప్రమాదానికి సంబంధించి ఈ రోజు ఉదయం జరిగింది. ఇప్పటికే పోలీసులు హాస్పిటల్ చేరుకొని విచారణ చేపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నంలోపు వారి కుటుంబ సభ్యులు అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నిషాతో పాటు నరసరావుపేట ములకలూరులో ఎవరైనా ఉంటే కనుక ఆ కుటుంబ సభ్యులు కూడా సమాచారం తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లోనే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన తర్వాత మృతిపై కూడా ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.
మొత్తంగా స్కూటీ మీద వెళ్తున్న నిషా అలాగే మరొక మహిళను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే ఒరిస్సాకు చెందిన డాన్సర్ నిషా అయితే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రెసెంట్ మరో మహిళ ఎవరైతే గాయాలు పాలయ్యారో ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆమె ఆరోగ్య స్థితి నిలకడగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. మరోవైపు నిషా మృతికి సంబంధించి కూడా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నంలోగా లేకపోతే సాయంత్రంలోగా కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నరసరావుపేటలో ఎవరైనా గనక నిషాకి సంబంధించిన కుటుంబ సభ్యులుంటే వారికి ఆమె డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కేసును అయితే నమోదు చేశారు. టిప్పర్ లారీకి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన ఎవరైతే యజమాని ఉన్నారో అందుకు సంబంధించిన డీటెయిల్స్ అని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన నరసరావుపేట ములుకులూరు సమీపంలో చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు అయితే కొంచెం భయాందోళన చెందారు అని చెప్పుకోవాలి. స్కూటీపై ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ ఎవరైతే మృతి చెందిందో ఆమె ఒరిస్సాకు చెందిన డాన్సర్ నిషాగా చెప్తూ ఉన్నారు అధికారులు. దీనికి అంతటికీ సంబంధించి కూడా పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే మహిళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందో ఆమెకు సంబంధించి కూడా వైద్యాధికారులు అయితే ఆరోగ్య స్థితి నిలకడగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఘటన అంతటికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. టిప్పర్ లారీకి సంబంధించిన యజమాని డీటెయిల్స్ కూడా పోలీసు అధికారులు సేకరించారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే నిషా కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు పోలీసులు. వారు మధ్యాహ్నంలోగా వచ్చి నిషాకు సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించి అన్ని కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే మహిళ ట్రీట్మెంట్ తీసుకుంటుందో ఆమె సిచ్యువేషన్ అయితే సేఫ్గా ఉంది. పెను ప్రమాదం ఏం కాదు, కానీ అయితే ఒక్కసారిగా ఎదురుగా వచ్చి టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆమె ఒరిస్సాకు చెందిన డాన్సర్ నిషాగా గుర్తించారు పోలీసులు. దీనికి అందరికీ సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.